చూస్తాం. ఎవరు ఎలియాజరు కుమారుడు? ఫినెహాసు. ఇదే ఫినెహాసు భార్యలో కూడా చూస్తాం. కనుక ఎంత చక్కగా తన కుమారులు, తన మనమళ్ళు, తన కోడళ్ళు వీళ్ళందరిలో కూడా ఈ ఆసక్తి తన మాదిరిగా చూపిస్తూ వచ్చింది. అంత దినములో ఉంటున్నాం, మనం కూడా ఇటువంటి ఆసక్తి కలిగి ఉండాలి. ఎలీషా ఏ రీతిగా సేవ చేస్తూ వచ్చిందో మనం కూడా ప్రభు సేవ చేయాలి. ఇంకా ఎలీషా గురించి ధ్యానం చేస్తే చాలా విషయాలు ఉంటాయి, కానీ ఎలీషా గురించి ఈ కొంచెం మాత్రమే నేను చెప్పాలనుకుంటున్నాను. ఎలీషా మొదటి పాస్టర్గా, లేకపోతే మొదటి ప్రధాన యాజకుని భార్యగా ఎంత చక్కగా సంతోషంలోనూ మరణకర పరిస్థితుల్లోనూ దుఃఖంలోనూ ఆనందంలోనూ ఎంత చక్కగా ఆమె దేవుని సేవను కొనసాగించిందో. ఈ దినములో అంతమందిన మనకి ఇలాంటి పరిస్థితులు లేవా? మనం ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవట్లేదా? దుఃఖకర పరిస్థితులు, సంతోషకర పరిస్థితులు కదా, రెండు ఉన్నాయి మనకి. లేవా అండి? లేవా? సేవలో లేవా? సంతోషం ఉంది, దుఃఖం. సంతోషం ఉన్నప్పుడేమో సంతోషంగా ఉంటాం, దుఃఖం వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఏడుస్తాం, శపిస్తాం, దేవుణ్ణి శపిస్తాం, పిల్లల్ని శపిస్తాం, భర్తను శపిస్తాం కదా. ఏం చేయాలో అదంతా కూడా మనం చేస్తాక దేవుని సేవకుని భారీగా మొదటిగా మనకు ఉండవలసింది ఏంటంటే ఓర్పు. గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఏం రాయబడింది చూడండి. గల్తీలకు రాసిన పత్రిక కనుక ఏముండాలంట? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, తర్వాత విశ్వాసము, సాత్వికము. కనుక ఏముండాలి? పేషెన్స్, దీర్ఘశాంతము, ఓర్పు కదా. కనుక దేవుని సేవకురాండుగా మనం కలిగి ఉండవలసినది మొదటి లక్షణం ఏంటంటే కేవలం ఒక 5 లక్షణాలు, 4 మాత్రమే మనము చూసుకున్నాం. కానీ మొదట మనకు కలిగి ఉండవలసింది ఏంటంటే ఓర్పు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఓర్పు కలిగి ఉండాలి కదా. ఓర్పు కలిగి ఉండాలి మనం. ఎంత హృదయ విదారకమైన పరిస్థితులు వచ్చి చాలాసార్లు మరి మనం సేవ చేసేటప్పుడు ఏమి ఎదురవుతుంది? ఆదివారం పొద్దున్న నేను ఒక బొమ్మ చూసిన, ఆ బొమ్మ కుక్క బొమ్మ. వాళ్ళు ఎంత చక్కగా చెప్పారంటే ఇంట్లోని మన పిల్లలు కనుక ఆదివారం పొద్దున్న రెడీ అవ్వడానికి వాళ్ళు రెడీ చేసేటప్పుడు ఆ కుక్క బొమ్మ ఇట్ట పెట్టారు. అంటే కోప్పడ్డం కదా, కోప్పడ్డం. తిరిగి మందిర్లోకి వెళ్ళిన విశ్వాసుల దగ్గర బొమ్మక పెట్టారు. ఎంత చక్కగా పెట్టారంటే ఒకటేమో కరిచేస్తానని బొమ్మ పెట్టారు, ఇంకోటి జాలి పెట్టారు. అంటే మన స్వభావం కదా, సేవకురాంటారుగా ఏం చేస్తాం? పిల్లల్ని రెడీ చేసే దగ్గర కదా, ఇంట్లో విషయాల్లో మనకి ఏముండదు, ఓర్పు ఉండదు మనకి. అదే విశ్వాసం దగ్గరికి వెళ్ళేపాటికి ఎంత సహనమో, ఎంత ఓర్పు, మాటకి వింటా ఉంటాం కదా. ఓర్పు కలిగి ఉండాలా కదా. కానీ విశ్వాసాన్ని భరిస్తాం, కానీ ఎక్కడ భరించము, ఎవరిని భరించము? అందరం ఒకటే, నేను కూడా ఒకటే. మా ఇంట్లో కూడా మమ్మీ కోపం వచ్చిందంటే ఎత్తుతుందమ్మా, లైన్గా తిడుతుందమ్మా అంటారు. కానీ అందరం అదే కోపంలో చెందిన వాళ్ళు కదా. కానీ ఎక్కడ ఓర్పు ఉండదు మనకి? ఇంట్లో ఓర్పు ఉండదు, ఇంట్లో సహనం ఉండదు. ఒకవేళ భర్త తుడుచుకొని సేవకుడే కదా, ఎంతో తిరిగి వస్తాడు, ఎన్నో మరి బాధ్యతలు మోసుకొని వస్తాడు. ఏదో ఆ పెద్దల బాధ ఒకటి, ఆ విశ్వాసాల గోల ఒకటి, అనారోగ్య హాస్పిటల్ గోల ఒకటి కదా. ఒకటి కాదు, 2 కాదు, అన్నీ ఆయనకే ఉంటాయి. ఏదో ఆదమర్చి ఆ తుడుచుకొని టవల్ అట్లా మంచం మీద వేసాడు అనుకోండి, అప్పుడు చెప్తాం మన కథ అంతా. నీకు చేయలేను, నీ పిల్లలకు చేయలేను, నీకు సేవ చేయలేను, నేను ఎందుకు వచ్చాను? అసలు మన ఫస్ట్ సేవ ఎవరు చేయాలండి? ఎవరు చేయాలా? భర్తకి ఫస్ట్ సేవ. మన ఫస్ట్ ప్రియారిటీ ఎవరు? ఇంట్లో నీ భర్తకు నువ్వు సేవ చేయకపోతే కనిపించిన దేవునికి ఏం సేవ చేస్తావు నువ్వు? కనపడే భర్త నీకు ఫస్ట్ సేవ చేయాలి. ఇక్కడ ఎంత తిడతామంటే పాపం ఏమీ చేయలేక కొంతమంది భర్తలు గట్టోళ్ళు అయితే ఏం చేస్తారు? మూసుకో అంటారు. ఒక మెత్తనోడు అనుకో, ప్రతి ఆగలేకపోతున్నాము, ఈ సంఘంతో నాకు ఇంట్లో ఈ రాకాశ మొదలైందని చెప్పి సర్లేవే అని ఆ టవల్ తీసుకొని వెళ్ళి ఆరేస్తాడు. ఎవరిది? కొంచెం కూడా మనం ఓర్చుకోలేము
కదా. ఎంతో కొన్నిసార్లు మన భర్త బయటకు పోయి తిరిగి వస్తాడు, బాగోకుండా ఉంటుంది. కొన్నిసార్లు మనం పలకరించడం మర్చిపోతాడు. అన్నం తిన్నావా అని, అన్నం తిన్నావా అని అడగడు కదా. ఇంకా ఒక రోజు చూస్తాం, ఒక పూట చూస్తాం, రెండో పూట చూస్తాం, మూడో పూట కేసు ఏమి పూట నీకు అన్నం చేసి పెడతాంటే అన్నం తిన్నామని అడగడం నోరు పోయిందా నీకు? ఎన్నిసార్లు అనలే మనం? అలగలేదా భర్త మీద అలిగామా? ఎన్నిసార్లు అలిగి ఉంటామో. నోట్లో పైకి అనకపోయినా ఎన్నిసార్లు మనసులో తిట్టుకొని ఉంటామో కదా. అర్థం చేసుకున్నామా మన భర్తని? ఎవరికి ఓపిక ఉండాలా? ఎలీషా ఎన్ని దినాలు అహరోను ఇంటికి రాకుండా ఉండి ఉంటాడు. మనం అయ్యంటే ఏమయ్యా, వారం అయింది పోయి, ఈ పిల్లలు నన్ను ఎత్తినేసిపోయినా ఎవరు చూస్తారు? వచ్చి చూద్దురా, వీళ్ళు స్కూల్కి రెడీ చేయాలా, వీళ్ళు క్యారీలు కట్టాలా, వీళ్ళు స్కూల్కి పంపించాలా కదా. కనుక వీళ్ళని స్కూల్కి రెడీ చేయాలి, అన్నీ నా మీద వేస్తే ఎవరు చేస్తారు ఇవన్నీ? కనుక నువ్వు వచ్చి చేద్దురా. ఎంతమంది సేవకులు వాళ్ళ భార్యని పనులు చేయడం చూసినాం. చేయడం తప్ప నన్ను చెయ్యాలని కూడా చెప్తాను నేను. కానీ మన ఓర్పు, మన సహనం కదా. ఒకసారి మీటింగ్లో ఉంటారు, పెద్దల మధ్య కూర్చుంటారు, ఎవరో విశ్వాసతో కూర్చుంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఏం చేస్తాము? ఒక దైవజనుడు మరి ఇంటికి ఒక గెస్ట్ వచ్చినాడు. ఆ గెస్ట్ ఈయన భార్య, పాస్టర్ గారి భార్య ఏం చెప్పిందంటే, ముందే మనం ఈరోజు బయటికి వెళ్ళాలా, బయటకు తీసుకెళ్ళాలి నన్ను. కనుక పాస్టర్ల భార్యగా మనకు సంతోషాలు కూడా ఉండవు. నేను కూడా చాలాసార్లు ఎక్కడికైనా పోవాలంటే ఏంటి ఈ విశ్వాసం ఎమ్మటేసుకుని వస్తారు అనుకుంటారు. ఎక్కడికైనా పోవాలంటే ఈ విశ్వాసం అందరినీ గుంపు వేసుకొని వస్తారే అని అనుకున్న సందర్భాలు ఎన్నో నేను. ఒక్కళ్ళే రారా అన్న, నువ్వు వస్తావా అక్క, నువ్వు అందరం పోదాం పడినాడు. అదే కుటుంబము, భార్య, బిడ్డలు ఓర్పు కోల్పోయిన సందర్భాలు. కనుక ఈమె ఈ పోవాలని గెస్ట్ వచ్చి మాట్లాడుతూ ఉంది. కనుక ఈమె ఏం చేసిందంటే ఎంతకి మాట ఈయన మాట్లాడుతూనే ఉన్నాడు, తీసుకొని పోయి నేను గుర్తు చేయాలని చెప్పి వంట రూమ్లోకి వెళ్ళి డబ్బడబడబడబా గిన్నెల కింద పడేస్తున్నాడు. ఈయన ఎత్తుకున్నాడంటే మాటలు ఈ పాస్టర్ గారు ఆపడు. పొద్దున్న మొదలు పెడితే సాయంత్రం వరకు మాట్లాడుతూనే ఉంటాడు. సరే ఈమె చూసింది మధ్యాహ్నం గిన్నెలు పడేసింది. అర్థమైంది పాస్టర్ గారు నా భార్య లోపల గిన్నెలు సౌండ్లు చేస్తుంది, వెళ్ళాలా, సర్లే పంపిద్దాంలే అని చెప్పి ఇంకా మాట్లాడతా బయటకు వచ్చి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మాట్లాడుతూనే ఉన్నాడు. ఇంకా అప్పుడు పైకి వెళ్ళి పైనుంచి బకెట్తో నీళ్లు తీసుకెళ్ళి కింద పోస్తున్నాం, నెత్తి మీద పోస్తున్నాడు. మొత్తం ఇట్లా తుడుచుకొని అప్పుడు చెప్పాడంట ఆ గెస్ట్కి, సార్ ఉరిమింది వర్షం పడింది సార్. ఎక్కడ ఉరిమింది? ఉరిమింది, గిన్నెలు పడేసింది, నేనేమో చూసుకోలే. ఇప్పుడు వర్షం పడింది నా మీద. ఏమి లేదు సార్, వర్షం పడింది. కానీ ఇట్లా ఉంటాం మనం. ఎట్లా ఉంటాం? ఉరుములు ఉరుముతాయి, వర్షము పడుతుంది. కనుక ఇట్లా ఉంటే మన సేవలోని సరైన రీతిలో మనం వారికి సహకారులుగా ఉండలేము. కొన్నిసార్లు వాస్తవానికి నేను ఏమంటానంటే, నేను సేవకుల కంటే కూడా ఎక్కువ సేవకురాండ్ర గురించి నేను సపోర్ట్. ఎందుకంటే అదే కోవలో ఉన్నాం కాబట్టి మనకు బాధ్యతలు ఎక్కువ. భార్య బాధ్యత, తల్లి బాధ్యత, సేవకురాలి బాధ్యత, ఇంకేం బాధ్యతలు ఉన్నాయి? సంఘం బాధ్యత, సేవకురాల బాధ్యత, భార్య బాధ్యత, భర్త బాధ్యత, తల్లి బాధ్యత అంటే పిల్లల బాధ్యత కదా. ఇంకా ఏమైనా మిగిలిపోతే వంట బాధ్యత, తర్వాత గిన్నెలు కొడుకునే బాధ్యత, బట్టలు ఉతుక్కునే బాధ్యత, ఇల్లు శుభ్రంగా పెట్టుకునే బాధ్యత, విజిటింగ్ చేసే బాధ్యత, సండే స్కూల్ తీసుకునే బాధ్యత, స్త్రీల కూడికి సిద్ధపడే బాధ్యత, ఇవన్నీ మనకుంటాయి. నేను అప్పుడప్పుడు నేను కూడా అంటాను, రా విజిటింగ్ రా అని అంటే, నేను రాను, ఇంటి దగ్గర ఉంటాను. ఎందుకు రావాలి విజిటింగ్ అంటాడు బ్రదర్. అప్పుడు నేనేమంటే, మీకు ఒకటే బాధ్యత, చక్కగా స్నానం చేస్తారు, రెడీ అవుతారు, బట్టలు వేసుకుని వెళ్ళిపోతారు. ఇంట్లో బట్టలు ఉతుక్కోవాలా, గిన్నెలు కడుక్కోవాలి, ఇవన్నీ ఎవరు చేస్తారు అంట. కానీ ఖచ్చితంగా అవన్నీ కాదు, నువ్వు రా అంటే లోబడి ఖచ్చితంగా. కానీ ఎన్ని బాధ్యతలు కలిగిన మధ్య వాటిని మనం ఎట్లా నిర్వర్తించాలి? ఎలీషా ఈ బాధ్యతలు ఏ రీతిగా నిర్వర్తిస్తూ వచ్చింది? ప్రార్థన కోరుతుంది.
దేవుని దగ్గర సలహా తీసుకొని తను నిర్వర్తిస్తూ వచ్చి ఉంటుంది కదా. తన పైన ఉన్న అత్త కానీ, తన ఎమ్మటి ఉన్న ఆడబడుచు కానీ, ఎవరు ఆడబిడ్డ? ఎలీషా ఆడబిడ్డ మిరియాం కదా. ఆడబిడ్డ ఎంత మంచి ఆడబిడ్డ. ఒక చోట నేను చదివాను, ఈ మిరియాము మరి మోషేను వ్యతిరేకిస్తూ వచ్చింది కదా. 12వ అధ్యాయం సంఖ్యాకాండంలో దాని గురించి చరిత్రకారులు ఏం వివరిస్తారంటే, మోషే భార్య అయిన సిప్పోరా గురించిన బాధ మిరియాములో ఉండిందంట. నెలల తరబడి నా మరదలను వదిలేసి వెళ్ళిపోయావు, ఇప్పుడు కొత్తగా ఇంకో భార్యను చేసుకుంటున్నావు, నా భర్తలు నిన్ను వదిలేసిందా అని కోపంతో నీతోటే మాట్లాడాడు దేవుడు, నీకెవరితోటి మాట్లాడలేదా, అందుకని నువ్వు వదిలేసి వెళ్ళిపోమని చెప్పాడు కదా. మరదల మీద బాధ కొద్దీ మిరియాం మోషేతో కొట్లాడిందంట. ఎంత మంచి ఆడబిడ్డో కదా. ఇంత మంచి ఆడబిడ్డ ఉంది కాబట్టి ఇద్దరు ఎలీషా కూడా చక్కగా తన పరిచర్య, తన దుఃఖాల్లో, బాధల్లో, వేదనలో ఎంత చక్కగా బాధ్యత నెరవేర్చింది కనుక ఇటువంటి ఎలీషా ఎంత చక్కగా నడిపించబడుతూ వచ్చింది. మనం కూడా ఓర్పు కలిగి ఉండాలి. విసిగిపోయే పరిస్థితులు చాలా ఉంటాయి, మనల్ని శోధించే పరిస్థితులు చాలా ఉంటాయి, కానీ ఓర్పు కలిగి. రెండవదిగా మన దేవుని సేవలో కలిగి ఉండాల్సింది ఏమిటంటే, ఇదే గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం ఏం చదివామంటే, ప్రేమ, సంతోషము, దీర్ఘశాంతము, దయాళుత్వం ఏం కలిగి ఉండాలి? దయాళుత్వాన్ని కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి కదా. దయ చాలాసార్లు ఎవరికి సేవకులకు దయ ఉంటుంది కానీ సేవకులు అంటారు దయ ఉంటుందండి. సేవకులకు దయ ఉంటుంది కానీ సేవకులు అంటారు దయ ఉండదు కదా. దయ చూపించాలి కదా, దయ చూపించాలి. కొన్నిసార్లు మరి మనం మనల్ని అర్థం చేసుకోరు, ఎదుటి వాళ్ళు మనల్ని అర్థం చేసుకోరు, కానీ మనం దయ కలిగి ఉండాలి కదా. ఎవరైనా టీ అడుగుతారు, టీ చాలాసార్లు ఇలాంటివి మనం ఎదుర్కొంటూ ఉంటాం. మందిరానికి ఎవరైనా వస్తే ఏమంటారు, లోపలికి సేవకుడికి ఏమున్నా ఏం లేదో తెలీదు, ఏం చెప్తారు, మా టీ పెట్టు అంటారు అంటారు. ఇంకా ఎక్కువైతే అన్నం పెట్టు, అసలు వాళ్ళు వచ్చి అన్నం పెట్టు అంటారు. ఆడ అన్నం ఎంత ఉంది, కూర ఎంత ఉంది, పిల్లలు ఏం తినాలా కదా, చూడరు వాళ్ళు ఏం చేస్తారు. కనుక మనం ఏం చేయాలి చెప్పండి? అలాంటప్పుడు ఏం చేయాలి? దయ చూపిస్తే పిల్లలు కడుపు కాలుస్తాం, చూపించకపోతే దేవుని కడుపు కాలుస్తాం కదా. చూపిస్తే పిల్లలు కడుపు కాలుస్తాం, చూపించకపోతే దేవుని కడుపు కాలుస్తాం కదా. కనుక ఇలాంటి సందర్భాల్లో మనము ఖచ్చితంగా ఒక్కొక్కసారి మన ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఏంటి పిల్లల నోటి కాడికి తీసి ఉద్యోగులు పెట్టమంటావు, ఇంట్లో పాలు నేలేదో నీకు తెలీదా, ఇవన్నీ మాటలు వస్తాయి. వీటన్నిటికంటే ముందు కొంతమందిని ఆహారం ద్వారా మనం సంపాదించుకోవచ్చు, అన్నం పెట్టి ఆత్మను రక్షించవచ్చు. మన మెయిన్ మోటో మన ఆకలి, మన తిండి ఇదే కాదు, కానీ ఆత్మల రక్షణ, సంఘక్షేమము కూడా మన మీదే ఉంది. ఒక సేవకురాలు సంఘంలో సరిగా లేకపోతే ఆ సంఘం క్షేమాన్ని పొందదు. ఒక సేవకురాలు తన బాధ్యత సరిగా నిర్వర్తించకపోతే ఆ సంఘంలో పరిచర్య సరిగా జరగదు. ఒక సేవకురాలు సరైన రీతిలో ప్రేమించకపోతే ఆ సంఘంలో ఉన్న బలహీనులు, రోగులు వాళ్ళు సరైన రీతిలో మందిరానికి రారు. ఎవరు వారిని బలపరచాలా? సేవకురాలుగా మనం దయచేసి కొన్నిసార్లు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, కొన్నిసార్లు తెలియకుండానే డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. నన్ను అంటే నీ దగ్గర కనుక డబ్బులు ఉన్నాయంటే నువ్వు దారదత్తం చేస్తావు, నువ్వు డబ్బులే వద్దు అంటున్నావు. ఎందుకంటే ఎవరైనా పాపం వచ్చి అయ్యో ఇట్లా అనంటే వెంటనే తీసి నేను నా దగ్గర ఎంత ఉంటా అంటే నా మనస్తత్వనే గొప్ప చెప్పుకోవట్లేదు, అది నాకు బాధ వేస్తుంది. నాకు దేవుడు ఇచ్చాడు కదా వాళ్ళకి ఇద్దాంలే అని. అందుకు నన్ను నా భర్త నీ దగ్గర డబ్బులే ఇవ్వను అంటారు. ప్రతిసారి నీకు డబ్బులు ఇవ్వను, నేను ఇట్లా చేస్తావు అని అంటే ఆయన నాకంటే ఎక్కువ ఇస్తారు.